కింగ్డమ్ ఒక బ్యాడ్ మూవీ అయితే కాదు, బట్ యాక్టర్ ఒక పర్ఫార్మర్ పక్కన యాక్ట్ చేస్తే యాక్టింగ్ చేసినట్టు క్లియర్గా అనిపిస్తుంది. విచ్ హ్యాపెండ్ విత్ విజయ్ దేవరకొండ డ్యూరింగ్ హిస్ సీన్స్ విత్ సత్యదేవ్. మూవీ లైన్ ఆర్ స్టోరీలో మరీ ఓవర్ కొత్త ప్లాట్ ఏమీ లేకపోయినా ఇలాంటి కంటెంట్స్ ఎస్పెషల్లీ ఎలా ఎగ్జిక్యూట్ చేశారు అనే వేలోనే ఉంటుంది. దట్స్ హౌ సమ్ మూవీస్ లైక్ కేజీఎఫ్ సర్వైవ్డ్ అండ్ బీన్ యాజ్ బ్లాక్ బాస్టర్స్. ఇది ఒక మంచి కమర్షియల్గా హైస్ రావాల్సిన ఒక మూవీని గౌతమ్ స్టైల్ ఆఫ్ రైటింగ్తో ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్లా ప్రజెంట్ చేశారు. ఎస్, ఈ మూవీ మీకు ఒక ఇంగ్లీష్ వెబ్ సిరీస్లా చూస్తే డెఫినెట్గా మీకు ఒక్క ఫ్లా కూడా కనిపించదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎ మూవీ, హీరోయిన్ రోల్ అసలు ఎందుకుందో తెలియదు. లాంగ్వేజ్ డిక్షన్ సీరియస్గా తీసుకోలేదు. కొన్ని సీన్స్ వాళ్ళే హై అనేసుకున్నారా అన్నట్టు ఉన్నాయి. బట్ ఎక్కడ ఎలివేషన్స్ పడాలో అక్కడ మంచి ఎలివేషన్స్ పడక, అండ్ ఛత్రపతి లాంటి సీన్ ఇంటర్వెల్కి పడడం, నేనైతే ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ సీన్ రీక్రియేషన్ కూడా గమనించాను. ఇలా ప్రెడిక్టబుల్గా వెళ్ళడం ఒక ఓకేష్ టు డీసెంట్ వాచ్ చేసేసింది, రాదర్ ఎ బ్లాక్ బస్టర్. బట్ వీళ్ళు ఏవైతే ఎమోషనల్లీ వర్క్ అవుతుందని అనుకున్నారో జస్ట్ బికాస్ ఆఫ్ విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అవి ఇంకా లోగా వచ్చాయని అనిపించింది పర్సనల్లీ. సత్యదేవ్ యాజ్ నార్మల్ సూపర్, విజయ్ ఇస్ పార్ట్లీ ఫైన్, హ్యావ్ టు చేంజ్ ఫ్యూ థింగ్స్ ఆర్ షుడెంట్ పిక్ సమ్ స్టోరీస్ వేర్ హీ కెనాట్ గివ్ 100%. మ్యూజిక్ ఈస్ గుడ్ అండ్ ప్రొడక్షన్లో ఏ ఫ్లో అయితే లేదు. దే హ్యావ్ ట్రైడ్ ద మోస్ట్. ఆ రేటింగ్ ఇస్ 2.5/5. ఒక పోలీస్ బ్రదర్ ఇంటి నుండి పారిపోయిన బ్రదర్ని దివి అనే ఐలాండ్ నుంచి తీసుకొచ్చే ప్రయత్నమే కింగ్డమ్. జీరో ఎక్స్పెక్టేషన్స్తో చూస్తే నాకు ఒక డీసెంట్ వాచ్ అని అనిపించింది. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఫిల్మీ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.